పతనాలు వచ్చేస్తాయి తెలియదు చేస్తుండొచ్చు. నిన్న మొన్న చర్చలు అయినాయి సార్. అయితే ముఖ్యంగా నాయకుడైన అధ్యక్షుడు అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది విన్నారు. మీ ఒత్తిడి ఆయన నా మనిషి నేనే ఆయన తీసుకొచ్చిన. మరి ఎందుకు ఇట్లా మీ మంచిగా సార్ నేనే ఆయన చెప్పిన, కానీ అది చట్టానికి విరుద్ధం. ఓ తప్పైంది ఏంటంటే ఇన్నేళ్ళు పార్టీలు ఉండాలి, అట్లేదో ఉన్నాయి. సరే అయిందని అందరినీ పిలిచిన, ఈడో నాయకుడు ఆడో నాయకుడు వీళ్ళందరికీ చెప్పినా ఇప్పుడు అయిండు మన బాధ్యత ఆయన బలంగా చేయాలి. అండ్ ఆయనకు చెప్పిన అందరినీ దగ్గర తీసుకున్నాను, అందరినీ దూరం చేసుకుంటాడు. సార్ ఆయన బలిస్తున్నారా బలి చేస్తున్నారు సార్? ఆయన నిన్ను బలిస్తున్నానా, నేను నిన్ను బలి చేస్తున్నానా? నిన్ను బలిస్తున్నానా, మీ ఛానల్ ను బలి చేస్తున్నానా, బలిస్తున్నా భాషలో సార్? నేను పత్రిక భాష అంటే మీరే, నేను కూడా పత్రిక భాషలో నేను పెట్టించిన అన్నారు మంచి అన్నారు కదా సార్. అవునా, నా మనిషి ఆయన రాజకీయాలకు సూట్ కాదు, అది చాలా సమాజ సేవ చేస్తుండే సార్. నేను 13 ఇవ్వరు తెలియదు, ఆయన 13 ఏళ్ళ సార్ నాకు తెలుసు సార్. మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేసినాం దేని కొరకు సార్. ఆయన సమాజ సేవ చేస్తుండే, ఓ మంచి డాక్టర్. అది అక్కడ సిటీలో ఉంటే మంచి కోట్లాది సంపాదించుకుంటుండే, అది విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి చేస్తుండే. ఇక్కడ అయినా కాదైనా మహబూబ్ నగర్ అయినా సార్. అయితే మహబూబ్ నగర్ అయినా ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్. నేను ఎంతో అంతో హెల్ప్ చేస్తున్నా. మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాదికి 10 లక్షలు 15 లక్షలు ఎంతో ఇస్తామండి, చాలా ఇచ్చారు. కానీ రాజకీయాలకు సూటబుల్ కాదు. వర్గాల కాదే, ఒక గట్టి పార్టీ ఉంటే 10 వర్గాలు ఉండాలి, 10 పోటీలు ఉండాలి, కానీ కలిసి పని చేయాలి. సాండూరులో కూడా అంతే సార్. మా ఇద్దరితో కలిసి పనిచేస్తారేమా, కలిసి పనిచేయాలి. కానీ అన్ని వర్గాలు కలిసి వీడు వద్దు అంటే అప్పుడు ఏదో తప్ప పతనాలు వచ్చేస్తాయి. తెలియదు చేస్తుండొచ్చు. నిన్న మొన్న చర్చలు అయినాయి సార్. అయితే ముఖ్యంగా నాయకుడైన అధ్యక్షుడు అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది విన్నారు. మీ ఒత్తిడి ఆయన నా మనిషి నేనే ఆయన తీసుకొచ్చిన. మరి ఎందుకు ఇట్లా మీ మంచిగా సార్? నేనే ఆయన చెప్పిన, కానీ అది చట్టానికి విరుద్ధం. ఓ తప్పైంది ఏంటంటే ఇన్నేళ్ళు పార్టీలు ఉండాలి, అట్లేదో ఉన్నాయి. సరే అయిందని అందరినీ పిలిచిన, ఈడో నాయకుడు ఆడో నాయకుడు వీళ్ళందరికీ చెప్పినా ఇప్పుడు అయిండు మన బాధ్యత ఆయన బలంగా చేయాలి. అండ్ ఆయనకు చెప్పిన అందరినీ దగ్గర తీసుకున్నాను, అందరినీ దూరం చేసుకుంటాడు. సార్ ఆయన బలిస్తున్నారా బలి చేస్తున్నారు సార్? ఆయన నిన్ను బలిస్తున్నానా, నేను నిన్ను బలి చేస్తున్నానా? నిన్ను బలిస్తున్నానా, మీ ఛానల్ ను బలి చేస్తున్నానా, బలిస్తున్నా భాషలో సార్? నేను పత్రిక భాష అంటే మీరే, నేను కూడా పత్రిక భాషలో నేను పెట్టించిన అన్నారు మంచి అన్నారు కదా సార్. అవునా, నా మనిషి ఆయన రాజకీయాలకు సూట్ కాదు, అది చాలా సమాజ సేవ చేస్తుండే సార్. నేను 13 ఇవ్వరు తెలియదు, ఆయన 13 ఏళ్ళ సార్ నాకు తెలుసు సార్. మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేసినాం దేని కొరకు సార్. ఆయన సమాజ సేవ చేస్తుండే, ఓ మంచి డాక్టర్. అది అక్కడ సిటీలో ఉంటే మంచి కోట్లాది సంపాదించుకుంటుండే, అది విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి చేస్తుండే. ఇక్కడ అయినా కాదైనా మహబూబ్ నగర్ అయినా సార్. అయితే మహబూబ్ నగర్ అయినా ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్. నేను ఎంతో అంతో హెల్ప్ చేస్తున్నా. మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాదికి 10 లక్షలు 15 లక్షలు ఎంతో ఇస్తామండి, చాలా ఇచ్చారు. కానీ రాజకీయాలకు సూటబుల్ కాదు. వర్గాల కాదే, ఒక గట్టి పార్టీ ఉంటే 10 వర్గాలు ఉండాలి, 10 పోటీలు ఉండాలి, కానీ కలిసి పని చేయాలి. సాండూరులో కూడా అంతే సార్. మా ఇద్దరితో కలిసి పనిచేస్తారేమా, కలిసి పనిచేయాలి. కానీ అన్ని వర్గాలు కలిసి వీడు వద్దు అంటే అప్పుడు ఏదో తప్ప